ఏ డబ్బులు తీ నేనివ్వను. ఏమైందమ్మా? డబ్బులేంటి? అంకులే ముందు ఆంటీకి ఐ లవ్ యూ చెప్పారని రేణుక నేను పందెం కాసావంటే తాతయ్య నేనే గెలిచాను కదా. ఓసి బడవల్లారా, మీరిద్దరూ కలిసి నా కొడుకు కోడల్ని ఆట పట్టిస్తారా? శశిభూషణ్ గారు, సారీ యువర్ ఆనర్. ఎనీ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎనీ అబ్జెక్షన్స్? నో యువర్ ఆనర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట గంగాధరం హత్య కేసులో వికాస్ బాబే అసలు దోషి అన్న లాయర్ అమృత వాదనతో కోర్టు ఏకీభవిస్తుంది. వికాస్ నిర్దోషి అని డిఫెన్స్ లాయర్ గారు ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రజెంట్ చేయలేకపోయారు. 100 కోట్ల ఆస్తిని దక్కించుకోవడం కోసమే వికాస్ బాబు ఉద్దేశపూర్వకంగా ప్లాన్డ్గా గంగాధరాన్ని హత్య చేశాడని రుజువయ్యింది. సో లాయర్ అమృత వాదనతో కోర్టు ఏకీభవిస్తోంది. ఈరోజు టెక్నిక్ మారింది, టెక్నాలజీ పెరిగింది, కానీ మనిషి మైండ్ సెట్ మారలేదు. డబ్బుల కోసం మనిషి అవినీతిపరుడుగా మారుతూనే ఉన్నాడు. అదే డబ్బు కోసం హంతకుడిగా కూడా మారిపోతున్నాడు. వికాస్ బాబు డబ్బు కోసం రాక్షసుడయ్యాడు. మన దేశానికి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, కానీ వీటన్నిటికంటే విలువైన కట్టుబాట్లు భారతదేశపు నాగరికతలో ఉన్నాయి. అవి బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు. వికాస్ బాబు డబ్బు కోసం మానవత్వాన్ని మరిచి గంగాధరాన్ని అమానుషంగా చంపాడు. సాక్ష్యాలు తారుమారు చేశాడు. చివరకు భార్యను కూడా చంపబోయాడు. ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి క్షమార్హుడు ఎలా అవుతాడు? అందుకే కాబట్టి వికాస్ బాబుకి ఈ సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష ఖరారు చేయడమైనది.
వికాస్ బాబుకి హైకోర్టుకి అప్పీలు చేసే అవకాశం ఇస్తూ ఉరిశిక్ష విధిస్తూ తీర్పునివ్వడమైనది. शारदा सेवितां श्रीशैलभ्रमराम्बिकां भजमन श्री शारदा सेविताम् विन्द्याद्रीन्द्रगृहान्तरे निवसितां वेदान्तवेद्यां निधिं मन्दारद्रुमपुष्पवासितकुचं मायां महामायिनीं बन्धुकप्रसवोज्ज्वलारुणनिभां पञ्चाक्षरीरूपिणीं श्रीशैलभ्रमराम्बिकां भजमन श्री शारदा सेवितां श्री
వస్తున్నాను తాతయ్య. చెప్పండి తాతయ్య. ఆ దుర్మార్గుడైన వికాస్కి శిక్ష వేయించి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేయించావు. నీలాంటి ఆత్మవిశ్వాసం పట్టుదల గల ఆడపిల్లలు చాలా అరుదుగా ఉంటారమ్మా. నిన్ను కన్న కృష్ణమూర్తి జీవితం ధన్యమైంది. నీలాంటి ఆడపిల్లలు ప్రతి ఇంట్లోనూ పుట్టాలమ్మా. అమృత, డాడీని చంపిన వికాస్ని ఉరికమ్మం ఎక్కించాలన్న ఆశయాన్ని నెరవేర్చావు. నీలాంటి గొప్ప స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. అలాంటిదేం లేదు రేణు. నేను ఈరోజు లాయర్గా కేసులు గెలిచి మంచి పేరు సంపాదించుకున్నాను. ఇది మా నాన్న ఆశయం. ఆయన నన్ను చదివించడానికి ఎంతో తాపత్రయపడ్డారు. అలాంటి గొప్ప తండ్రి బిడ్డగా పుట్టడం నిజంగా నా అదృష్టం. నేను ఈరోజు ఒక మంచి లాయర్గా మీ ముందు నిలబడి ఉన్నానంటే దానికి కారణం భుజంగరా తాతయ్యే. ఆయనే ఫీజులు కట్టి నన్ను ఎంకరేజ్ చేసి చదివించారు. ఆ తర్వాత నా ఒంటరి జీవిత పోరాటానికి తోడుగా నిలిచి నన్ను అనుక్షణం ఓదార్చే వ్యక్తిగా తీర్చిదిద్దింది నిర్మలమ్మ ఆంటీ. మీరంతా లేకపోతే నేనెక్కడ తాతయ్య? ఎదిగే కొద్దీ ఒదిగే నీలాంటి సుగుణ సంపన్నురాల్ని అందరూ ప్రేమిస్తారమ్మా. అమృత, ఈ కేసు గెలిపించి వికాస్కు శిక్ష పడేలా చేశావు. నీ ఫీజెంతో చెప్పు, ఇస్తాను. ఏంటి అలా ఆశ్చర్యపోతున్నావు? అడగమ్మా స్నేహితురాలా, నువ్వేం అడిగినా ఇస్తాను. అయితే నా లాయర్ ఫీజుగా 2 ముద్దలు ఇవ్వాలి. ముద్దులా? ఎవరివ్వాలి చెప్పు. వీడు, ఈ దొంగోడు. వీడా? అవును. నువ్వు సంతోషంగా బిడ్డకి జన్మనివ్వాలి. ఆ రోజు వాణ్ణి ఎత్తుకుని నా ఫీజుగా 2 ముద్దులు తీసుకుంటాను. అదే నా ఫీజు. వీడెలాగూ నీకు కావాల్సినన్ని ముద్దులు పెడతాడు కానీ నా తృప్తి కోసం నీకు ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకున్నాను. ప్రెజెంటేషనా? నీ స్నేహానికి నా ఫీజుతో నేను వెలకట్టలేను. అలా కడితే నేను మూర్ఖురాల్లే అవుతాను. మన గుర్తుగా ఈ గెలుపుకి, స్నేహానికి జ్ఞాపకంగా ఒక ఉంగరం ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను అమృత. మన స్నేహానికి గుర్తుగా ఇదెప్పుడు నీ వేలికుండాలమృత. ప్లీజ్ కాదనుకో.
అవునా? ఎందుకు తన్నాడో తెలుసా? ఎందుకు? నేను నీ ఫ్రెండ్ అమృతలాగా గొప్ప లాయర్ అవ్వాలని. స్వీట్స్ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకో. హలో ఆంటీ నమస్తే, నేను రేణుకను. నమస్తే అమ్మా, బాగున్నావా? అమృతతో పాటు మేమంతా సంతోషంగా ఉన్నామంటీ. ఇన్ని రోజులకి ఆ దుర్మార్గుణ్ణి అమృత శిక్షించింది. అవునంటీ, ఆ నరకాసురుడికి శిక్ష పడింది కదా, అందుకే ఈ రోజు సాయంత్రం అందరం సరదాగా పార్టీ చేసుకుంటున్నాం. మీరందరూ రావాలి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాం. రావటమే కాదు, మీ భుజాల మీద ఒక బాధ్యత కూడా పెడుతున్నాను. ఏంటమ్మా అది? అమృత విక్రమ్లా పెళ్లి బాధ్యత. ఒక్కసారి నన్ను చిరంజీవా చిరంజీవా అని ఆశీర్వదించమ్మా. చాలు, నన్ను ఆశీర్వదించమ్మా. చిరంజీవ చిరంజీవ